నిజంగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలనో అర్థం కాక, ఏమి హితబోధ చేయాలనో అర్థం కాక, అధికారంలో ఉన్న పార్టీ ఏ సమస్యలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యలు ఏంది, నదులేంది, నీళ్ళేంది, పేదల ఇందేంది, పేదల బతుకులేంది, ఉద్యోగాలేంది, పెరిగిన ధరలేంది, ఈ సమస్యలేంది, నాకు ఓట్లేసిన ప్రజల బతుకులేంది చెప్పమంటే నీదేందో సినిమాకు పోయినావు, తుమ్మింది, దగ్గింది, మా వదిన కూరగాయలు కోసింది, నేను తొడిమేలు తీసిన, ఇదేంది సార్, ఇదేమో స్పీచ్ నాకు అర్థం కాదు. నరేంద్ర మోడీ కన్నా అభిమానం ఉన్నది నీ స్పీచ్ ఇదే ఆ సభ్య సమాజానికి చెప్పానికి. సింపుల్, నరేంద్ర మోడీకి దొరికినట్టే నీకు దొరికింది. ఓ డ్రెస్ తలిగించుకుంటే అయిపోయి అందరు నీదికి ఓటు. దుర్గమాత డ్రెస్ ఎర్ర డ్రెస్, కాషాయం డ్రెస్ శివుని డ్రెస్, శివుని మాల ఓటికి అప్పుకుంటే అయిపోయి. ఇన్ని మాలలా మరి నిజమైనటువంటి సన్నాసు స్వామి వివేకానంద లాంటి గొప్ప మోంగ్స్ ఎక్కడ పోవాలి, రామకృష్ణ పరమహంస లాంటి విద్వాంసులు ఎక్కడ పోవాలి, పీఠాధిపతులు ఎక్కడ పోవాలి, శంకరాచార్య లాంటి గొప్ప మహానుభావులు అన్నటువంటి ఈ దేశంలో అనేకమైనటువంటి శాస్త్ర విద్యలను ఇలా ఒక హిమాలయ పర్వతాల తపస్సు చేసిన మునులందరూ ఎక్కడ పోవాలి, ఎవరు పడితే పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు, పిల్లలు కానేతోళ్ళు, రాజకీయ నాయకులు మీరు అందరూ కూడా అందరూ వేషధారణ వేసుకొని తిరుగుతా ఉంటే ప్రజా సమస్యలను ఎవరు చూడాలి? రాజకీయ నాయకుల డ్యూటీ ఏంది? అసలు ఇంజనీరింగ్ కాలేజీల నాణ్యత ఏంది? ఎంబీబీఎస్ కాలేజీల నాణ్యత ఏంది? స్కూల్లో పిల్లల బతుకులేంది, వాళ్ళ బాత్రూమ్ లేంది, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంది, విదేశాల యొక్క బతుకులేంది, మన బతుకులేంది మాట్లాడాల్సిన పవన్ కళ్యాణ్ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలందరినీ తీసుకొచ్చి నేను మా వదినకు సందులలో కూరగాయలు తెచ్చిచ్చిన, నేను 2 గంటల సినిమాకు పోయినా, ఇంటర్ వరకే చదువుకున్నా, నేను మద్రాసు పోయినా, నేను ఈ సినిమాకు పోయినా, నేను ఆ సినిమాకు పోయినా, మా నాయన అంటే నాకు భయము, మా అన్నలో కొడుతుంటే చూసి నేను చక్కగా అయినా, పుస్తక పఠనం, ఇదే అన్న చెప్పేది. ఇది పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి. సమాజానికి నరేంద్ర మోడీ గారు మీరు ఏం నేర్పియాలనుకుంటున్నారు? ఈ పుట్టినోళ్ళు ఎట్లా బతకాలి అది చెప్పండి అంటున్నా. అందరు మీ దగ్గర డ్రెస్సులు మార్చుకోవాలని చెప్పండి. అందరు మీ దగ్గర నామాలు పెట్టుకుని తిరిగితే అయిపోతుందా? ముస్లింలు టోపులు పెట్టుకుని, క్రైస్తవులు ఏమో అల్లా దండలు వేసుకుంటారు. మీరు మొత్తం ఇక ఎవరి మతాలు వాళ్ళు పిచ్చి చేసిపోరు దేశం మీద అంతా కలిసి. మరి వ్యవసాయం ఎవరు చేయాలి? పాల ఉత్పత్తి ఎవరు చేయాలి? పంటలు ఎవరు పండించాలి? చదువు ఎవరు చెప్పాలి? విజ్ఞాన శాస్త్రాన్ని ఎవరు చేయాలి? దేశంలో బార్డర్లు ఎవరు ఉండాలి? డ్రైవింగ్ ఎవరు చేయాలి? ఎవరు సఫాయి పని చేయాలి? మీరు మీ సమాజానికి మీ హితబోధ ఏంది అంటున్నా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సమాజాన్ని ఎటువైపు తీసుకుపోదాం అనుకుంటున్నారు మీరు నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి? అది చెప్పండి. మా సిద్ధాంతం ఇదే. అది చెప్పకుండా ఇక మీరు ఏందో చెప్పి నిజంగా ఇంత ప్రజాధనం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? డబ్బు ఎవరింట్లో ఉంది? ప్రింటింగ్ మిషన్ నరేంద్ర మోడీ ఇంట్లో ఉందా? మీ ఇంట్లో ఉందా? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి డబ్బులు ఇవన్నీ?